హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా పెరాలసిస్ సమస్యకు చిట్కా ఉంటే చెప్పని చాలా మంది అడుగుతున్నారండి. పెరాలసిస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా వాస్తవమే, ఎందుకంటే అది త్వరగా క్యూర్ అయ్యేటటువంటి వ్యాధి కాదు. సో పెరాలసిస్ వచ్చిన వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి, చాలా త్వరగా రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఇవి అది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చెప్తాము. సో ఎవరైనా సరే పెరాలసిస్ వచ్చిన వారు కంటిన్యూగా దీనిని ఒక 45 days నుంచి 60 days కంటిన్యూగా కనుక వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితం అనేది మీకు పొందడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మొదటిది వచ్చేసి కసవింద చెట్టు అండి. కసవింద చెట్టు అనేది దాదాపు అందరికీ తెలిసిన చెట్టే. ఒకవేళ కొంతమందికి తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. కసవింద చెట్టు మనం రెగ్యులర్గా అందరినీ చూస్తుంటాం. ఈ కసవింద చెట్టు యొక్క ఆకులను తీసుకొని వాటిని బాగా మెత్తగా దంచి దీనిలో ఒక ఎలా అంటే సుమారు గ్లాసులో సగం కనుక తక్కువైనా పర్లేదు రసాన్ని తీయాలి. ఓకేనా, చిన్న గ్లాసులో సగం కన్నా తక్కువ అయినా పర్లేదు ఆ రసాన్ని తీసుకొని దానికి సమానంగా వెన్నె కలపాలి. వెన్నె అనేది మనకు పాలతో వస్తుందని తెలుసు కదా. సో ఆ వెన్నెను తీసుకొని సమభాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిని ఏ సైడ్ అయితే మీకు పెరాలసిస్ వచ్చిందో ఆ సైడ్ బాగా మర్దన చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ అంతా మర్దన చేయాలి. మొత్తం ఆ అవయవం మొత్తం అంతా కూడా మర్దన చేసి ఒక గంట సేపు కానీ గంటన్నర సేపు కానీ దాన్ని ఆరనివ్వాలి. ఒకవేళ మీకు ఇబ్బంది ఏమీ లేకపోతే దాన్ని బయట కూడా కొంచెం ఎండ తగిలే విధంగా బయట కూడా కూర్చోవడం అనేది చాలా బెటర్. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బలోపేతం జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి త్వరగా ఈ పెరాలసిస్ సమస్య అనేది క్యూర్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మీకు వీలైతే అంటే నేను చెప్పిన విధంగా కూడా మీకు చేయడానికి వీలైతే కనుక కుప్పింటాకు చెట్లు కూడా ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉంటాయండి. ఈ కుప్పింటాకు చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి బాగా శుభ్రపరిచి ఆ వేరుని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఆ ముద్దకు సరిపడంత తేనె కలుపుకొని దాన్ని ఉదయం పూట అన్నం తిన్నాక కానీ తినక ముందు కానీ తీసుకుంటూ ఉండాలి, సుమారు ఒక చెంచా మోతాదులో. ఇది ఇంకా మీకు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నరాలకు పటుత్వాన్ని బలాన్ని చేకూర్చి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడంతో పాటుగా ఈ పెరాలసిస్ వచ్చిన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే చచ్చుబడిపోయిన నరాలకు ఉంటాయో వాటిని తిరిగి మళ్ళీ పునర్జీవితం కల్పించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 చిట్కాలు కూడా మీరు కంటిన్యూగా కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా ఏకాంగ వీర రస అని ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుందండి. ఏకాంగ వీర రస అని త్రైలోక్య చింతామణి కూడా లభిస్తుంది. ఇది త్రైలోక్య చింతామణి చూర్ణం అండి. దాన్ని మీరు డైరెక్ట్ గా వాడద్దు, కాకపోతే కొంచెం డాక్టర్ల పర్యవేక్షణ వాడుకోవాలి. అండ్ ఒకవేళ మీకు దొరికితే కనుక ఏకాంగ వీర రస అని దొరుకుతుందండి. ఇది ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 3 పూటల ఒక్కొక్క మాత్ర చొప్పున అన్నం తిన్న తర్వాత నీటితోనే తీసుకుంటూ ఉన్నట్లయితే కొంత ఫలితం అనేది త్వరగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ ఇంకా సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి బెడ్కి అంకితమైనట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు మీరు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీరు ఎలా ఉంది, మీ సమస్య ఎలా ఉంది అనేది నాకు ఒక వీడియో ద్వారా కూడా వాట్సాప్ చేసినట్లయితే దానికి తగ్గట్టుగా మేము మెడిసిన్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.